రైట్, మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు. సో తెలంగాణలో సంచలనంగా మారినటువంటి ఫార్ములా ఈ రేస్ ఏదైతే ఉందో, సో ఈ రేస్ కి సంబంధించి మళ్ళీ ఈ అంశం తెరపైకి వచ్చింది. సో ఈ రేస్ కేటీఆర్ ని వదిలిపెట్టడం లేదు. గతంలో కూడా ఈ అంశం పైన కేటీఆర్ దీనికి సంబంధించి కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. సో మాజీ మంత్రి కేటీఆర్ కి ఇప్పుడు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు రావాలంటూ కూడా ఆ నోటీసులో ఉన్నటువంటి సారాంశం. సో విదేశాలకు వెళ్తున్నందున విచారణకు రాలేనంటూ కూడా ఇప్పటికే ఏసీబీకి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది కేటీఆర్. విదేశాల నుంచి తిరిగి వచ్చాక ఖచ్చితంగా మీకు బదులు ఇస్తాను అంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. సో మళ్ళీ తెరపైకి ఫార్ములా ఈ రేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. రాజకీయ వేధింపుల్లో భాగంగానే ఈ కేసు పెట్టారంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ దీనికి సంబంధించి గతంలో మాట్లాడారు. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ అవే కామెంట్స్ చేస్తున్నారు, స్పష్టంగా కనిపిస్తోంది. నోటీసులు కేవలం అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే నోటీసులు ఇస్తున్నారంటూ కూడా అటు కేటీఆర్ సీరియస్ గా ధ్వజమెత్తున్నారు. బీఆర్ఎస్ అంటే రేవంత్ రెడ్డిలో ఏదో భయం పెరిగిందని మాట్లాడుతున్నారు. మొత్తానికి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా మళ్ళీ వేడెక్కింది. విచారణకు రాలేనంటూ కేటీఆర్ రాసినటువంటి లేఖకు సో ఇప్పుడు ఏసీబీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేది మాత్రం కొంత ఆసక్తి కనిపిస్తోంది. సో ఈ మధ్యలో విచారణలో కూడా కొంచెం దూకుడు పెంచింది ఏసీబీ. అయితే నిజానికి ఏసీబీ ఈ అంశంలో గతం నుంచి కూడా కొంచెం స్పీడప్ గానే ఉంది. మధ్యలో కొంత బ్రేక్ తీసుకున్నా కానీ ఈ మధ్య కాలంలో వరుసగా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఇప్పటికే హరీష్ రావుకు, కేసీఆర్ కు, ఈటల రాజేందర్కు నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. సో కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయంటూ కూడా ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ కేటీఆర్ దగ్గర నుంచి. రైట్, హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా ఈ కార్ పబ్లిసిటీస్ కోసం, వ్యాపారం కోసం ప్రపంచ దృష్టి హైదరాబాద్ పైన పడడం కోసం, తెలంగాణ పైన పడడం కోసం అభివృద్ధిలో భాగంగానే ఈ ఫార్ములా రేసింగ్ మేము మొదలు పెట్టాం, మేము కండక్ట్ చేసాం అంటూ కూడా. అయితే ఆ నిధులకు సంబంధించి కూడా హెచ్ఎండిఏ నిధులను తీసుకున్నారు. సో కేబినెట్ ఆమోదం లేకుండా, కేబినెట్ తీర్మానం లేకుండా, అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా సొంత నిర్ణయంతో నిధులు మరలించారు అన్నది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. సో 50 కోట్ల పైచిలుకు రూపాయలకు సంబంధించి ఒక చర్చ బయటకు వచ్చింది. సో దీంట్లో గతంలో ఉన్నటువంటి గ్రీన్ కో సంస్థ ఏదైతే ఉందో సో వెనక్కి వెళ్ళడంతో మళ్ళీ ప్రభుత్వమే అంటే హెచ్ఎండిఏ భాగస్వామ్యంతో ప్రభుత్వం దీన్ని కొలాబరేట్ చేసి నడిపించారు అన్నది ప్రధానంగా వస్తున్న అంటే ఈ ఎపిసోడ్ మొత్తం ఇది యాక్చువల్గా. సో బట్ ఇప్పుడు ఏసీబీ ఇచ్చినటువంటి నోటీసులకు కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. సో విదేశాలకు వెళ్తున్నా వచ్చా కలుస్తాను సార్, నోటీసులో ఏం చెప్తారు, ఐ మీన్ రిప్లై ఏమి ఇస్తారు, ఏసీబీ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. వివదట మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు మునూరు రవి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అట్లాగే సతీష్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. సో రవి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు? సో కక్ష సాధింపు చర్యలో భాగంగానే మీరు అభివృద్ధి చేయరు, చేసిన అభివృద్ధిని ఈరోజు ఇబ్బందులు పెడుతున్నారు, కేసుల చుట్టూ తిప్పుతున్నారు. సో కక్ష సాధింపు చర్యలో భాగంగానే, రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కేసులు పెడుతున్నారు అన్నది కేటీఆర్ చేస్తున్నటువంటి ఆరోపణ, బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. ఏం చెప్తారు రవి గారు? శ్రీకాంత్ గారు, ముఖ్యంగా ఐ న్యూస్ గారికి అందరికి కూడా నమస్కారం. అయితే ఈ రోజు ఇచ్చింది కాదు, ఆల్రెడీ ఒకసారి తను ఏసీబీ వారికి వెళ్ళి విచారణకు వెళ్ళొచ్చినటువంటి సందర్భం కూడా తెలుసు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకోసారి కూడా మేము పిలుస్తామని చెప్పి వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా దాన్ని తప్పించుకోవడం కోసం అని చెప్పేసి ఈ రోజు కొత్తగా లండన్ లో కొత్త డ్రామా అనేది ఒకటి షురూ చేసిండ్రు. అయితే దీన్ని ఒక ప్రజాస్వామ్యబద్ధంగా, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు అనుభవించినటువంటి వ్యక్తులు, ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తామని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులే ఈ రోజు మేము చట్టాన్ని గౌరవిస్తామని చెప్పి చట్ట పరిధిలో ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఇచ్చినటువంటి నోటీసులని వీళ్ళు బేఖాతరు చేసి వీళ్ళు మేము లండన్ పర్యటన పోతాం, అక్కడ ఏదో మేము రాష్ట్రానికి ఒరగబెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం అని చెప్పేసి ఒక దొంగ ఒప్పందాలు చేసుకుంటూ వీళ్ళు తిరుగుతున్నారు. ఏమో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు ఎందుకు పోతున్నావు అయ్యా, అడిగి పోతున్నావు అంటే యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్ లోని ఒక భారతీయ విద్యార్థులను ఉద్దేశించి ఆడ వాళ్ళని కలుస్తాడు జూన్ 2వ తారీఖున. రేపు ఏసీబీ ఇచ్చినటువంటి టైంకి ఇక్కడ అటెండ్ అయ్యి కూడా పోవచ్చు, దానికి పోవాలనుకుంటే. కానీ ఎందుకు అంత ఆగమాగంలో వెళ్ళిపోవడం జరిగింది అనేది మాత్రం వాళ్ళు స్పష్టంగా తెలియజేయాలి. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి తెలుసు, ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు.
బట్ అంటే అటు ముఖ్యమంత్రి పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి, ఈడీ ఛార్జ్ షీట్లో ముఖ్యమంత్రి పేర్లు వస్తున్నాయి. సో దానిపైన ఎవరు మాట్లాడలేదు. జపాన్ పర్యటనలో ఉన్నప్పుడే ఈడీ ఛార్జ్ షీట్లో ఏది నేషనల్ హెరాల్డ్ కానీ యంగ్ ఇండియాకి సంబంధించి కానీ సో వాటి విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పందించట్లేదు. బట్ ఒక అభివృద్ధి కోసం చేసినటువంటి ఈ కార్ రేసింగ్ ఏదైతే ఉందో సో దాంట్లో అవినీతి ఏదో జరిగింది, అక్రమాలు జరిగాయని చెప్పేసి ఒక పెద్ద ఇష్యూ క్రియేట్ చేసి మీరు కుట్రపూరితంగా చేస్తున్నారన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఇది కుట్రపూరితం ఏముంది? ఈ రోజు ఒక సంస్థ వాళ్ళు నిర్వహించినటువంటి విషయంలో కేసులు అయినాయి. ఆ కేసుల్లో నిజమేందో అబద్ధమేందో తేలిపోతుంది కదా. రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలే కదా. ఆ సంస్థ ముందు వచ్చి విచారణకు హాజరైతే కదా తెలిసేది ఏదనేది. అవన్నీ తెలియకుండానే ఉట్టిగానే ఏదో ఒకటి అనడం. ఇప్పుడు చార్జ్ షీట్ల పేరు ఉందా లేదా అనేది ఇంకా బహిర్గతం కాలేదు. అన్ని ఊహాగానాలతో మాత్రమే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో అది ఏదున్నా కూడా చట్టపరమైనటువంటి సంస్థల్ని గౌరవించేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉంది. కానీ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చట్ట పరిధిలో ఉన్నటువంటి సంస్థల్ని బేఖాతరు చేస్తూ ఈ రోజు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులో పనిచేసినటువంటి ఇట్లాంటి వాళ్ళు ఈ రోజు రాష్ట్రానికి ఏ సంకేతం ఇస్తున్నారు అనే విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. శ్రీకాంత్ గారు, సతీష్ గారు ఏం చేస్తారు? కుట్రపూరితంగా చేస్తున్నారు. గతంలో కూడా ఏసీబీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, 8 గంటల పాటు విచారణ జరిగింది. సో మళ్ళొకసారి నోటీసులు వచ్చాయి. సో ఈ నోటీసులకు రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికి మళ్ళొకసారి ఈ కార్ రేస్ మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇంతకాలం కొంత గ్యాప్ వచ్చినా కానీ అగైన్ ఇట్స్ రీఓపెన్డ్, ఎపిసోడ్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఏం చెప్తామంటే చెవిటం ముందట శంఖ ముందినట్టుంది పరిస్థితి. మనం గతంలో చాలా సందర్భాల్లో కూడా డిస్కస్ చేసినాం. ఏది మన ప్రకృతి కోసము, పరిశ్రమలను ఆకట్టుకోవడం కోసము, పెట్టుబడులను తీసుకురావడం కోసము, హైదరాబాద్ ను ఒక బ్రాండ్ గా ప్రపంచంలో ఒక ధీటుగా చూపించడం కోసం మనం ఈ ఫార్ములా ఈని తీసుకొచ్చినాము. 700 కోట్ల వరకు దానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో 700 కోట్ల వరకు మనకు వచ్చింది మన తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పడం జరిగింది. ఇదంతా ఆయన కూడా కేటీఆర్ గారు కూడా చాలా క్లియర్ గా ప్రెస్ కు వివరించడం జరిగింది. ఇది ఏదైతే చట్టపరంగా ఈడీ గానీ ఏసీబీ గానీ పిలిస్తే ఈడీ ఆఫీస్ కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి ఇష్యూ లేదు. కానీ కేవలం కాంగ్రెస్ కుట్రపూరితంగా మనం గతంలో చూస్తామండి. లగచర్ల ఘటనలో రైతులకు అండగా ఉంటే ఎందుకు కేటీఆర్ రైతులకు అండగా ఉండడం, కేటీఆర్ ఉంటే మనకు ఇబ్బంది అవుతుందని ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ ని లోపటేయాలన్న ఉద్దేశంతో ప్రవర్తించిన పద్ధతి మనం చూసినాం. అదేవిధంగా నిరుద్యోగుల విషయంలో కొట్లాడుతుంటే కూడా అదే పరిస్థితి తీసుకొచ్చింది. అదేవిధంగా ఇంట్లో చేసుకున్న దావత్ను రేవ్ పార్టీగా తీర్చిదిద్దే విషయంగా తీసుకొచ్చి మొత్తం సోదాలంటూ అది చేసి ఇది చేసి హడావిడిలు చేసి ఏదో మళ్ళీ ఇదే ఒక విషయం డ్రగ్స్ విషయంలో లోపలికి వేద్దాం, లోపలికి పంపిద్దాం, మనకు ప్రశ్నించే గొంతుకలు ఉన్నాయన్న ఉద్దేశంతో అక్కడ కూడా ఇలాంటి చిలిపి చేష్టలు చేసిన పరిస్థితులు మనం చూసినాం. అంటే ఎక్కడ చూసినా కూడా ఏది చూసినా కూడా కేటీఆర్ అంటే ప్రశ్నించే గొంతుక ఈ తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు ఉండొద్దు. ఇలా రైతుల కోసం కానీ, నిరుద్యోగుల కోసం కానీ, నేతన్నల కోసం కానీ, ఇటు చూస్తే మరి ఉద్యోగాల కోసం కానీ, ఉద్యోగుల కోసం కానీ ఈ రోజు సబ్బండ వర్గాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి కోసం కొట్లాడుతున్న వ్యక్తి, ప్రభుత్వానికి ఎదురు తిరిగి నిలబడుతున్న వ్యక్తి కేటీఆర్ గారు. ఇలాంటి కేటీఆర్ గారే బీఆర్ఎస్ పార్టీ నుంచి జైలుకు పంపినామనుకో సల్లగా వండొచ్చు మనం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. కాబట్టే ఇప్పుడు సోయిందో సోయిలేక పంపిరో నాకు అర్థమైతలేదు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో అర్థం అవ్వట్లేదు. కానీ గత 1 మంత్ నుంచి 20 డేస్ నుంచి చాలా క్లియర్ గా కేటీఆర్ గారు యుఎస్ వెళ్తా ఉన్నారు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సభలు పెడతా ఉన్నారు. అక్కడ అందరినీ కలవబోతున్నారు అని చెప్పేసి గత 10 రోజుల ముందు కూడా బాలకృష్ణ గారు కానీ కొంతమంది నాయకులు కానీ అక్కడికి వెళ్ళి చూస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. దీన్ని పట్టుకొని ఇవాళ మీరు పంపింది నోటీస్ ఇవాళ ఆయన పోయింది, షెడ్యూల్ ఖరారైంది 15-20 రోజులు అవుతుంది. దీన్ని పట్టుకొని ఆయన వేయండు, పారిపోయిండు, ఇక్కడికి వేయండు, అక్కడికి వేయండు అనే మాటలు మాట్లాడడం తప్పని చెప్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు ఉన్నప్పుడు కానీ, కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ రాష్ట్రం అంటే ఎంత సస్యశ్యామలంగా ఉంది. పంటల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, పరిశ్రమల విషయం కానీ, ప్రతి విషయంలో కూడా తెలంగాణ అంటే బ్రాండ్ గా నిలబడింది. ఈ రోజు ఏమైంది, అందాల బోట్లని కొత్త భావతం పట్టుకొచ్చింది మన రేవంత్ రెడ్డి గారు. గతంలో కూడా సతీష్ గారు గతంలో కూడా ఐ థింక్ సో అక్టోబర్ లో అనుకుంటా ఒకసారి విచారణ జరిగింది. సో అప్పుడు ఐ థింక్ 7-8 అవర్స్ పాటు విచారణ జరిగింది. అవసరమైతే మళ్ళీ విచారణ పిలుస్తామని చెప్పి ఏసీబీ చెప్పడం జరిగింది, మళ్ళీ విచారణకు హాజరవుతానని చెప్పి చెప్పడం జరిగింది. బట్ చాలా గ్యాప్ రావడం జరిగింది. ఈ గ్యాప్ లో చాలా పరిణామాలు జరిగాయి. ఏకంగా ముఖ్యమంత్రి పైనే ఈడీ ఛార్జ్ షీట్ లో ఆయన పేరు రావడం. సో ఆల్మోస్ట్ 48 అవర్స్ దాటిపోయింది అది వచ్చి. సో దానిలోంచి డైవర్షన్ చేయడానికే ఇది చేస్తున్నారని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు. సో ఇది కేవలం కుట్రపూరితంగానే చేస్తున్నారు. బట్ అక్కడ ప్రభుత్వ ఖజానాకు 54 కోట్ల రూపాయల నష్టం జరిగింది. దీనిపైన దర్యాప్తు జరగాల. ఇది ప్రభుత్వ ఖజానాకు జరిగినటువంటి నష్టం. మీరు నిర్వహించడం తప్పు కాదు, కానీ ఒక ఆర్డర్ ప్రకారం పోలేదు, ఒక ప్రాసెస్ ప్రకారం పోలేదు. సో ఎవరికి చెప్పి మీరు నిధులు మళ్లించారు, ఎవరిని అడిగి మీరు నిధులు మళ్లించారు అన్నది ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ పాయింట్. సో ఆ విషయంలోనే దానకిషోర్ కంప్లైంట్ చేయడం అండ్ ఏసీబీ దానిపైన ఇప్పుడు చర్యలకు సిద్ధమవడం.
ఇప్పుడు మనం గతంలో చాలా సందర్భాలు చెప్పినామండి. చట్టంలోనే హెచ్ఎండిఏ చట్టంలోనే ఉంది. హెచ్ఎండిఏ స్వతంత్రంగా ఖర్చు పెట్టాల్సిన స్వేచ్ఛగా ఖర్చు బట్ పెట్టాల్సిన ఒక లిమిట్ ఉంటుంది కదా, స్వతంత్రంగా ఖర్చు పెట్టడానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటి మీరు తీసుకున్నారు. ఒకటి విషయం అండి, ఈ రోజు కేటీఆర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. మేము ఖర్చు పెట్టిన విషయం వాస్తవం, మేము ఇచ్చిన విషయం వాస్తవం, అధికారులు ఇచ్చిన విషయం వాస్తవం. ఇందులో ఎవరు తప్పు లేదు, ఇక్కడ ఎవరు అన్యాయం చేయలేదు, ఎవరు మనీ లాండరింగ్ ఏం చేయలేదు, ఇక్కడ ఏం జరగలేదు. దీన్ని కాంగ్రెస్ వాళ్ళు కూడా తేల్చలేకపోతున్నారండి. కేవలం ఏంటంటే నోటీసుల పేరుతో కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి ఏదో ప్రజల దృష్టిని మరలించాలా, కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చి ప్రజల దృష్టిని మరలించాలని ఒక ఉద్దేశంతోనే తప్ప, నిన్న మనీ లాండరింగ్ కేసులో ఈడీ దాంట్లో ఎవరు రేవంత్ రెడ్డి గారి పేరు చేర్చినారు, దాన్ని కేటీఆర్ గారు ప్రశ్నిస్తారు, మళ్ళీ ప్రశ్నిస్తా ఉన్నారు. ఇలా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు గజగజ అనుకుంటూ ఢిల్లీకి పోయి మోడీ గారినో లేకపోతే అమిత్ షా గారినో వాళ్ళ కాళ్ళు పట్టుకునే పరిస్థితికి, దిగజారే పరిస్థితికి ఇలా తెలంగాణ రాష్ట్రం దిగజారిపోతా ఉంది. అంటే ఇలాంటి కేసులలో ఆయన దిగజారిపోతున్నాడు కాబట్టి నాకన్నా ముందు కేటీఆర్ గారిని ఎట్టి పరిస్థితులు ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నాడు తప్ప వేరే ఏం లేదు. గతంలో చాలా మంది, ఈ రోజు నేను అంటున్న విషయం కాదండి, తెలంగాణ సమాజం మొత్తం అంటుంది, ఆయన ఎప్పుడైతే ఓటుకు నోటు కేసులో ఏదైతే దొరికిండో అప్పుడు ఎట్లయితే జైలుకి వెళ్ళిండో, నా బిడ్డ పెళ్ళప్పుడు నేను జైలుకి వెళ్ళినా, ఈ రోజు కేటీఆర్ గారు కూడా 4 రోజులు జైలు ఉంచాలని ఒక ఉద్దేశంతో చేస్తున్న కుట్ర పూరిత రాజకీయ అట్లాంటి కుట్రలు రేవంత్ రెడ్డి గారు చేయరు. ఒకవేళ అట్లా చెయ్యాలి అనుకుంటే ఇన్ని రోజులు కూడా ఆగరు అనే విషయాన్ని అర్థం చేసుకోలేదు. ప్రజాపాలన, స్వేచ్ఛమైనటువంటి పాలన, మేలో విచారణ ఉంటది అని చెప్పి చాలా స్పష్టంగా ఏసీబీ వాళ్ళు చెప్పడం జరిగింది. తప్పేం లేదండి. ఇప్పుడు ఏం ఆగమేఘాల మీద ఆడేం అయ్యేది ఏం లేకున్నది. ఈ రోజు విచారణకు హాజరైపోయింటే అయిపోతుండే. ఎవరు పారిపోయిండ్రు రవి గారు హాజరు కమ్మన్నారు, కాలేకపోతున్నా మళ్ళీ తర్వాత నేను హాజరవుతా. సో తప్పించుకొని ఎక్స్కౌంట్ అయ్యేటువంటి పరిస్థితి కాదు కదా, ఎక్స్కౌంట్ అయ్యే పరిస్థితి కాదు కదా. సో షెడ్యూల్ ప్రకారం ఆయన ఒక షెడ్యూల్ ఉంది కాబట్టి బహుశా మళ్ళీ వస్తా అని చెప్పుండొచ్చు, కానీ అసలే రానని మాత్రం ఇక్కడ చెప్పట్లేదు. ఒక పాయింట్. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి కామెంట్ ఏంటంటే కేటీఆర్ కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరుగుతోంది, రేవంత్ రెడ్డి క్రేజ్ తగ్గుతోంది. సో ముఖ్యమంత్రి తనను తాను హైలైట్ చేసుకోవడానికి అండ్ కుట్రపూరితంగా కేటీఆర్ నిరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగానే అన్నది ప్రధానంగా. ఇది ఒక కేవలం ఈ కేసు పూర్తిగా రాజకీయ వేధింపుల కోసమే పెట్టారు. బట్ అయినా నేను చట్టాన్ని గౌరవిస్తా, ఖచ్చితంగా విచారణకు హాజరవుతానే అంటున్నారు రవి గారు. అదే మేమేమంటున్నాం అంటే, ఏదైనా కూడా ఒక బాధ్యత గల వ్యక్తులు వాళ్ళు ఈరోజు సమాజానికి ఒక సంకేతం పంపిస్తున్నప్పుడు దాన్ని ఆచితూచి అడిగేయాల్సిన పరిస్థితి ఉంటే, కానీ ఈ రోజు విచారణ సంస్థకు వచ్చి చెప్పేది ఉండే, ఈ రోజు నేను ఇది జరిగింది, ఇది జరగలేకపోయింది అని. విచారణ తేలుతుంది కదా ఏంది ఏం కథ అనేది. ఇప్పుడు వీళ్ళు డెవలప్మెంట్ కోసం చేసినామా, ఇంకే దాని కోసం చేసినామా అనేది కాకుండా ఈరోజు చీటికి మాటికి కక్ష సాధింపు చర్యలు అనుకోవడము, ఇంకో విధంగా అనుకోవడము, అదంతా అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. వీళ్ళు ఏంటంటే ఒక దాటవేతు ధోరణితో మాట్లాడే విధానంతో ముందుకు తీసుకుపోతున్నారు. ఈ రోజు ఈ కార్ రేసింగ్ లో జరిగినటువంటి అవినీతి మీద ఒక విచారణ సంస్థలే వాళ్ళంతకు వాళ్ళే కేసులు ఫైల్ చేసిండ్రు. ఎక్కడ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక వ్యక్తిలో ఎవరో పోయి కంప్లైంట్ ఇచ్చింది కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, ఈ రోజు రేపు డెవలప్మెంట్ కోసమో ఇంకా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల్లో రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ కాకుండా కేటీఆర్ గారి గ్రాఫ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది నిన్న మొన్న జరిగినటువంటి గ్రాఫ్ లో వాళ్ళ సిస్టరే రాసిండు వాళ్ళ గ్రాఫ్ ఎంతగానో ఉంది అని చెప్పి. ఫస్ట్ ప్రభుత్వాన్ని మేము విమర్శిస్తాము, ప్రశ్నిస్తామని నువ్వేం ప్రశ్నిస్తలేవు అనేది మాకు తెలుసు. ఫస్ట్ మీ చెల్లెలు ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని చెప్పి కేటీఆర్ గారికి కూడా మేము చెప్పినాం చాలా సందర్భాల్లో మీడియాలో. సో ఇప్పుడు కూడా చెప్తున్నాం మేము, సతీష్ గారి ద్వారా చెప్పండి మీరు కూడా. ఈరోజు మీరు ప్రశ్నిద్దరు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రశ్నలకు బదులు అక్క ఇచ్చినటువంటి, చెల్లెలు ఇచ్చినటువంటి దానికి అన్నం సమాధానం చెప్పమని చెప్పండి ఒక బాధ్యత గల పార్టీ అధ్యక్షుడిగా. బట్ సతీష్ గారు, ఈ కేసుకు అసలు ఈ నిర్వహణ కానీ హెచ్ఎండిఏ కానీ ఎట్లాంటి సంబంధం లేదు. బట్ ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోకుండానే హెచ్ఎండిఏ నుంచి నిధులు మీరు మళ్లించడం జరిగింది. అట్లీస్ట్ మినిమం ప్రోటోకాల్. అండ్ మోరోవర్ ఏంటంటే ఇది ఫారెన్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి చట్టం కూడా దీంట్లో వర్తిస్తుంది. సో ఆ నిధులు కూడా లేకుండా దీంట్లో మీరు వ్యవహరించారు. సో నియమాల్ని పాటించలేదు, కేబినెట్ ఆమోదం లేదు, ఆర్థిక శాఖ ఆమోదం లేదు, ఏకంగా మీరు హెచ్ఎండిఏ నిధుల్ని మళ్లించారు. దీంట్లో అవినీతి జరిగింది. కేవలం ఇది 54 కోట్లని మాట్లాడుతున్నా కానీ దీని వెనకాల ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఇప్పటికే కొంతమందిని వర్చువల్గా కూడా ఏసీబీ ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది.
సో ఇప్పుడు రానున్న కాలంలో బీఆర్ఎస్ కు ఇది మెడకు చుట్టుకోబోతుందా ఈ కేసు? ఈ మెడకు చుట్టుకోపోయేది ఏం లేదు. అక్కడ అవినీతి లేనే లేదు అని చెప్పి చాలా క్లియర్ గా కేటీఆర్ గారు చెప్పారు. ఇప్పటి వరకు ఇన్ని రోజులు అయితే ఇప్పుడు ఏడాదిన్నర అవుతుందండి. గతంలో కూడా ఏడాది అయింది. గతంలో పొన్నం ప్రభాకర్ కూడా అన్నారు అవినీతి కాదు, ఇది ఆర్డర్ ప్రకారం జరగలేదని చెప్పేసి ఆయన కూడా ఒప్పుకున్నారు. అవినీతి అనేది ఇందులో లేనే లేదు. కేవలం అభివృద్ధి కోసం చేసిన పనే తప్ప అవినీతి లేదు. ఇందులో వీళ్ళు మసిపూసి మారడికాయ చేద్దామన్నట్టు ఏదో బడగాల్సి మీద వేసినట్టు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం లేదు. ఎప్పుడైతే రైతులందరూ వాళ్ళ నెత్తి మీద పడతారో ఏమైనా నాయన రుణమాఫీ ఇయరా, రైతు బంధు ఇయరా అనగానే ఇది కేటీఆర్ మీద కేసు అంటాడు. ఎప్పుడైతే ఆటో అన్నలు ఏంద్రా నాయన ఫ్రీ బస్ పెడితే మా బతికేముంది మేము వస్తున్నామని చెప్తే ఇంకో కేసు అంటాడు. ఎప్పుడైతే ఆ నేతన్నలందరూ ఉరేసుకొని చేస్తున్నావు నువ్వు సీరియల్ అంటే ఒక సీరియల్ 2 సీరియల్ అంటే ఏమైందంటే ఓ కేసు అంటాడు. వీటిలా అంటే ఏది తెలంగాణ సమాజం వీళ్ళు ఇచ్చిన 420 హామీలు ఏవైతున్నాయో ఆ హామీలన్నీ ప్రజలందరూ నిలదీయడానికి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే ఈయన కేసీఆర్ మీద కేసు, కేటీఆర్ మీద కేసు అని డైవర్షన్ పాలిటిక్స్ గా పనిచేయడమే తప్ప జరగబోతుందని అనిపిస్తుందా? ఇప్పటికే కాళేశ్వరం విషయంలో నోటీసులు రావడం జరిగింది కేసీఆర్ కు, హరీష్ రావుకు, ఈటెల రాజేందర్ కు. సో ఆ విషయంలో ఇంకా ఎట్లా రెస్పాండ్ అవ్వాలన్నది ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తోంది. ఓవైపు ఇటు కేటీఆర్కు మళ్ళీ నోటీసులు రావడం జరిగింది. ఏదో ఒక కోణంలో మొత్తం అందరినీ అటాక్ చేసేటువంటి పరిస్థితి, అందరినీ లాక్ చేసేటువంటి పరిస్థితి ఏదో జరగబోతోంది అన్నట్టు కనిపిస్తోంది. తప్పకుండా అదే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంటది కూడా. ఎందుకంటే పని చేయలేక చాతగాక అవగాహన లేకున్న పార్టీ, కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఏం చేసింది ఇప్పటి వరకు 2 ఏళ్ళు అవుతుంది దగ్గర ఓ బడి కట్టినాం, ఓ గుడి కట్టినాం, ఇంకోటి కట్టినాం, ఇది కన్స్ట్రక్టివ్ ఇది చేసినాం, ప్రజల కోసం ఇది చేసినాం, పరిశ్రమలు తీసుకొచ్చినాం, ఇంకోటి చేసినాం అని చెప్పుకోవడానికి ఏదైనా ఒక్కటి ఉందా వాళ్ళ దగ్గర? ఏది లేదు. ఇలా అందాల బామ్మలు కూడా అందాల పోటీలు పెడతాలు వచ్చి నువ్వు ఏదైతే అన్నావో ఇవాళ నువ్వు సెక్రటేరియట్ కానీ, అంబేద్కర్ కానీ, ఇంకోటి కానీ తెలంగాణ సమాజంలో కేసీఆర్ గారు ఏదైతే కన్స్ట్రక్టివ్ గా నిర్మించిండో ఈ రోజు వాటినే చూపించుకుంటే బతికే పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అరే చిన్న పూరణ ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు కొత్తగా పార్టీలోకి వస్తే కొత్తగా ముఖ్యమంత్రి అయినావు, పలానాది కడతాం, పలానా చేద్దాం, పలానా పేరు తెచ్చుకుందాం, మనకంటే ఒక బ్రాండ్ ఉండాలి, మనకంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకునే దిశగా పనిచేయాలని ఒక ఉద్దేశం రేవంత్ రెడ్డి గారికి లేదు. కేవలం ఏదో అడ్డిమారి గుడ్డి దింపల ముఖ్యమంత్రి అయిండు. అది ముఖ్యమంత్రి అంటే అసలు ఏం చేయాలో ఏం చేయొద్దు అనేది అవగాహన లేదు. ఆ ఉన్న మంత్రివర్గం కూడా ఎప్పుడు చూసినా కూడా ఆ ఆటోలు కదా తిరుగుతుండే హెలికాప్టర్ల ఏదైతే ప్రజలకు ఉద్దేశించి ఏదైతే ప్రజా సంక్షేమానికో మీరు ఇచ్చిన హామీలు పథకాలు అందజేయడానికి తిరుగుతూ లెక్క గానీ ఆటోలలో తిరిగినట్టు హెలికాప్టర్ల ట్రిప్పులు కొడుతున్నారు, కార్ల దూరంలో హెలికాప్టర్లో ప్రజల సొమ్మంతా దారుణంగా వృధా చేస్తూ తిరుగుతున్నారు తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. ఇప్పటి వరకు మీరు గుండె మీద ఒట్టేసుకొని చెప్పండి, మీ మీడియా సంస్థలు, శ్రీకాంత్ గారు, మీ మీడియా సంస్థలు కానీ, యూట్యూబ్లు కానీ, పేపర్లు కానీ, పత్రికలు కానీ ఏదన్నా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి హయాంలో ఫలానా జరిగింది అని ఒక కొత్తగా జరిగింది అని ఏమన్నా ఇప్పటి వరకు చేశారా? ఏం వేయలేదు, ఏం చేయలేదు. ఆయన చేసేది ఏంటంటే ఎదురు తిరుగుతే కేసులు పెడతా ఉన్నాడు. ఆఖరికి సోషల్ మీడియా పిల్లలు కూడా బయట రోడ్ల బయట ఎక్కడైతే సోషల్ మీడియాలలో మీరు ఇచ్చిన హామీలు ఏమైందిరా ఆయన అని సోషల్ మీడియా పోస్టులు పెడితే తెల్లారి 4 గంటలకు 5 గంటలకు సోషల్ మీడియా హామీల గురించి మాట్లాడతలేరు. మీరు ఇది కక్ష సాధించిన కుట్ర తప్ప ఏం లేదు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రవి గారు ఇక్కడ ఇంకొక పాయింట్. సో అఫ్ కోర్స్ అంటే దీనికి ఇప్పటికే ఈ విషయంలో ఈ ఏసీబీ మళ్ళీ నోటీసులు ఇచ్చినటువంటి క్రమంలో అటు కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు, కవిత రెస్పాండ్ అవుతున్నారు. నోటీసులు ఇస్తే భయపడతాం అనుకుంటున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ రెస్పాండ్ అవుతుంది. సో దీనికి ఇప్పటికే రిప్లై కూడా కేటీఆర్ ఇవ్వడం జరిగింది, పోస్ట్ కూడా చేశారు. అండ్ మోరోవర్ ఏంటంటే ఒక ప్రధానమైనటువంటి కమెంట్ బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్ ఏదైతే ఉందో 48 గంటల క్రితమే రేవంత్ రెడ్డి పేరు దాంట్లో వచ్చింది. 24 గంటల తర్వాత బీజేపీ అగ్రనాయకులతోటి ప్రధానమంత్రి మోడీతో సన్నిహితంగా కనిపించారు. సో డబ్బు అక్రమంగా రవాణా చేసినటువంటి కేసుల ఆయన ప్రమేయం కూడా ఉంది. వాటి నుంచి తప్పించుకోవడానికే బీజేపీ నేతలు ప్రసన్నం చేసుకుంటున్నారు. అందుకే 1కి 10 సార్లు ఢిల్లీకి వెళ్తున్నారు కేసుల నుంచి తప్పించుకోవడానికి. సో దాంట్లో భాగంగా ఇటు కుట్రపూరితంగా రాజకీయ కక్షలో భాగంగానే ఈ కేసులు పెడుతున్నారు. అభివృద్ధి కోసం మేము కొన్ని పనులు చేస్తే అన్నది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ. అదే వీళ్ళ ఆలోచన శక్తి ఎంతవరకు ఉంది అనేది ఇక్కడ కనబడుతుంది. అంటే నీతి ఆయోగ్ ఒక కార్యక్రమం మీటింగ్ చేసిండ్రు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చిండ్రు. అది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థతోన మీటింగ్ ఉన్నది. దానికి సంబంధించి ఆ మీటింగ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ మీటింగ్. దానికో ఈ నేషనల్ హెరాల్డ్ కేసుకో దాంట్లో ఉన్నటువంటి విషయానికి కాదు. ఎప్పుడైనా ఢిల్లీకి పోయినప్పుడు ఢిల్లీలో ఉండేటువంటి అక్కడ ఈ రాష్ట్ర పరిస్థితుల పైన, ఈ రాష్ట్రాలకు కావాల్సిన నిధుల పైన ముఖ్యమంత్రిగా తన బాధ్యతను నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇక దాన్ని పట్టుకొని వీళ్ళకి ఏ చేత కాక
వీళ్ళకి ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చేయాలి. ఆల్రెడీ వాళ్ళు ఉన్న పటారం అంతా బటారం అయిందని నిన్ననే చెప్పిండు ఒక మీటింగ్ లో కేటీఆర్. సో లోపల బొక్కలు పడ్డా బయటికి ఏదో మనం షో ఆఫ్ చేయాలని, ఆ షో ఆఫ్ చేసే తనంలో వీళ్ళు ఏదేదో మాట్లాడుకుంటే ఏదేదో చేస్తున్నారు. సో ఒకటి గమనించాలి, ఒకటి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసము ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ముందుకు పోతున్నారు ఏంటి అనే అంశాల మీద దృష్టి పెట్టాలి. అంతేగాని ఏదో పనికిమాలిన అంశాలుగా వీళ్ళు బేస్ చేసుకొని వీళ్ళు దాన్నే పట్టుకొని ఒక భూచక్రంలో తిరిగినట్లు ఆన్నే తిరుగుకుంటుంటున్నారు. కానీ ఇది 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 ఒక కరెక్ట్ అయిన అంశం కాదు అనే విషయాన్ని మేము ఈరోజు చెప్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ రోజు నేషనల్ హెరాల్డ్ కేసులో చార్జ్ షీట్ లో పేరు వచ్చిందా లేదా అనేది అది బహిర్గతమైనాక మనం మాట్లాడుకోవచ్చు. దాన్ని ఏది లేకుండానే మనంతకు మనం మాట్లాడుకోవడానికి వీల్లేదు. ఇంకోటి అవి విచారణ సంస్థలు వాటిని బయటకు వేస్తాయి. ఈరోజు నోటీస్ ఇచ్చిన దానికి మీరు మాట్లాడండి అంటే నోటీస్ ఇచ్చిన దాన్ని పక్కన పెట్టి ఇంకోటని దీని అన్నిటిని కప్పేసుకొని డ్రామా. అరే బాజప్తా నువ్వు నోటీస్ కు అటెండ్ అయినావు కదా, ఆల్రెడీ విచారణకు అటెండ్ అయినావు, ఇంకోసారి విచారణకు రావాలని చెప్పిండ్రు. సార్ ఆయన రానంటలేను, కాకపోతే ఉన్న పరిస్థితి ఆల్రెడీ షెడ్యూల్ ఉంది కాబట్టి పర్యటన తర్వాత వస్తానే చెప్తున్నారు. దానికి ఏసీబీ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి. థ్యాంక్ యూ. జూన్ 2వ తారీఖు రోజు కార్యక్రమం ఉంది, అంతలోపు పోయి రావచ్చు కదా, అంతలోపు పోవడానికి ఉంది కదా. ఇక్కడ నుంచి విమానాలు లేవా? లేకపోతే విమానాలు ఈ నుండి పోతే 3 రోజులు ఆల్రెడీ షెడ్యూల్ కదా. ఆఫ్ కోర్స్ ఏసీబీ ఎట్లా రియాక్ట్ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. సో మొత్తానికి 54 కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందంటూ దీనిపైన దర్యాప్తు జరపాలంటూ కూడా పోయిన సంవత్సరం అక్టోబర్లో కేటీఆర్ని విచారించడం జరిగింది ఏసీబీ ఒకసారి. సో మళ్ళీ కూడా రావాలంటూ కూడా నోటీసులు జారీ చేస్తే సో ప్రస్తుతానికి అయితే కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. విదేశీ పర్యటనలు ఉన్నాయి, అనుకున్నటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి అవి అటెండ్ అయిన తర్వాత డెఫినెట్గా మళ్ళీ అటెండ్ అవుతా, చట్టాన్ని గౌరవిస్తా తప్పకుండా అంటూ కేటీఆర్ ఇచ్చినటువంటి రియాక్షన్. సో ఏదేమైనా కానీ ఒకవైపు అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి నోటీసులు, ఇటు కార్ రేసు మళ్ళీ తెరపైకి రావడం జరిగింది. ఈ కార్ రేసు సంబంధించినటువంటి అంశం సో ఎట్లా ఉండబోతున్నాయి, రానున్న కాలంలో ఏమేమి జరగబోతున్నాయి అన్నది మాత్రం కొంచెం ఉత్కంఠ అయితే కనిపిస్తుంది. లెట్స్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ.